పరిస్థితుల్లో మృతి చెందింది. మహిళల బ్యారెక్లో ఉరేసుకొని రిమాండ్ ఖైదీ శాంతకుమారి బలవన్మరణానికి పాల్పడేది తెలుస్తోంది. మార్చి 17న ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఘటనలో శాంతకుమారి నిందితురాలుగా ఉన్నారు. తనని ఏలూరు జైల్లో వేశారు. అయితే ప్రియుడు గోపాలరావుతో కలిసి గంధం బోసుబాబు పైన దాడికి పాల్పడింది. చికిత్స పొందుతూ ఆ గంధం బోస్బాబు మరణించాడు. అయితే బోస్బాబుపై దాడి ఘటనలో శాంతకుమారి గోపాలరావుకి రిమాండ్ విధించారు పోలీసులు. అటు శాంతకుమారిని మహిళా బారెక్లో ఉంచినారు జైలు అధికారులు. బారెక్లో శాంతకుమారితో పాటుగా మరో 6 ఖైదీలు కూడా ఉన్నారు. ఉదయం తోటి ఖైదీలు మెస్కు వెళ్లిన సమయంలో శాంతకుమారి బలవన్మరణానికి పాల్పడ్డారు. శాంతకుమారిని ఆసుపత్రికి తరలించారు జైలు అధికారులు. అప్పటికే తను మరణించినట్టుగా సర్వేజన ఆసుపత్రి డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి హెడ్ వార్డర్ వరలక్ష్మి నాగమణి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు పోలీసులు. మనం చూస్తున్నాం ఆ టీవీ స్క్రీన్ పైన. అక్కడ కనిపించేటువంటి ఆవిడే శాంతకుమారి. అయితే మహిళల బ్యారెక్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది ఈ రిమాండ్ ఖైదీ. మార్చి 17న ప్రియుడితో కలిసి భర్తను శాంతకుమారి చంపేసింది. ఈ నేపథ్యంలోనే ఆవిడని ఈ రకంగా శిక్షించి జైల్లో వేశారు. ఏలూరు జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి ఖైదీ ఉదయాన్నే అందరూ తన తోటి ఖైదీలందరూ కూడా బ్రేక్ఫాస్ట్ కొన్న నేపథ్యంలో ఈ బలవన్మరణానికి పాల్పడి తెలుస్తుంది. ఒకసారి ఈ ఘటన పైన తన బంధువులు కుటుంబీకులు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కూతురునిచ్చి ఆ అబ్బాయికి 12 సంవత్సరాలు అవుతుంది. ఒక పాప బాబు మంచిగానే ఉంటున్నారు. మరి ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు సార్. అసలు మల్లునికి కొట్టారనగానే నేను వచ్చా. జీలుగుమెల్లి తాటాయలు కూడా వచ్చేసరికి ఆ అబ్బాయిని అప్పటికే ఖమ్మం తీసుకెళ్ళిపోయారు. ఖమ్మం తీసుకువెళ్తే 3 రోజులు అక్కడే ఉన్నా. శవాన్ని తీసుకొచ్చారు. శవాన్ని చూసి ఇక్కడ సరపేట వాళ్ళు ఎవరు ఉండారో ఆయన కూడా వీటితో పాటు కొట్టు పడుకోబెట్టాలా చంపేయాలి అది ఇది అని అంటే జడ్సి వెళ్ళిపోయాను సార్ నేను. అది సరే మా పిల్లనే మా చెల్లోళ్ళ అల్లుడు సీఏ గారి దగ్గర అయితే సేఫ్టీగా ఉంటుంది, ఇక్కడైతే కొడతారని చెప్పి ఆ కారు ఎక్కించి పంపించినంట సార్. అంతవరకే తెలుసు సార్ నాకు. తర్వాత పిల్లని తీసుకొద్దామని రాత్రి 10ంటికి వచ్చాడు పోలీస్ స్టేషన్కి. పిల్లని ఇప్పుడు పంపించాం. మరి పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు, పట్టుకొని కొడతారు, అది ఇది చంపేసేలాగా ఉండాలని సీఏ గారు చెప్పారంటండి. చెప్తే వెనక తిరిగి వచ్చేసారు. మళ్ళీ తెల్లారి వచ్చారు. పిల్లని ఏం చేశారో కూడా ఇప్పుడు చూడలేదు సార్ నేను. అదే సార్ జరిగింది. నాకు అంతవరకే తెలుసు సార్. అంటే 3 పిల్లలకి గొడవలు ఏమి లేదు సార్. ఎప్పుడన్నా అరుచుకున్నా కానీ ఇద్దరు నా దగ్గరకు వస్తే ఇద్దరిని మందలిచ్చి పంపించేస్తా సార్. ఇద్దరు చాలా బాగుంటారు సార్. అసలు గొడవలు ఏమీ లేవండి. లేదు సార్, ఒట్టిదే సార్ అవన్నీ. మా అమ్మాయికి అంత ధైర్యం లేదు సార్. చాలా పిచ్చి సార్, పిరికితనంగా ఉంటుంది సార్ బాగా. అంత ధైర్యం చేసి అయితే మాట్లాడదు. మొగుడికి ఎదురికి సార్ బట్టి కొడితేనే అసలు నోరు తెరిచి ఏడవ సార్ మా అమ్మాయి. అసలు ఎవరికన్నా చెప్పుకోవాలన్నా మెల్లిగా చెప్పుకుంటుంది సార్. అసలు మా ఆయన చికాకు చేసిండు, అట్ట కొట్టిండు, లేకుంటే అట్ట మాట్లాడు అని చెప్పడం వరకే కానీ ఆ అమ్మాయికి అసలు నోరు వేసుకుని అరవటం కానీ లేకుంటే ఇంకో మాట చెప్పడం కానీ పక్కింటికి వెళ్ళటం కానీ ఏమీ తెలియదు సార్. అసలు చాలా బాగుంటాడు సార్ మా అల్లుడు. రాజకీయాలు ఏమో తెలియదు సార్ నాకు. అవన్నీ గొడవ అయింది అని టీవీలో ఫోన్లలో వార్తలు విన్నా సార్. అంతే. మీ అమ్మాయి ఎప్పుడు చెప్పలేదు సార్ నాకు. ఎప్పుడు చెప్పలేదండి. మీరు ఈ రోజుల్లో జరిగిన పోలీసులు ఏం చెప్పారు మీకు? మాకు అసలు పోలీసులు ఏమీ చెప్పలేదు సార్. నాకైతే అసలు ఇక్కడికి వచ్చి ఏం జరిగింది కూడా నాకు తెలియదు సార్. ఇప్పుడు మా అమ్మాయిని చూసేదాకా తెలియదు సార్ నాకు. మా అల్లుడు, మా చెల్లె అల్లుడు కోర్టుకి వెళ్ళాలి, ఎలా వాయిదా ఉందంట, చూద్దాం వెళ్దాం అందరం కలిసి అని తీసుకొచ్చారు. నాకు ఇక్కడికి వచ్చేదాకా కూడా తెలియదు సార్. అసలు ఇప్పుడు మా అమ్మాయిని చూసేదాకా కూడా తెలియదు సార్ నాకు. అది నా కూతురుకు న్యాయం జరగాలి సార్. నా అల్లుడికి న్యాయం జరగాలి సార్. నాకు ఒక ఆడపిల్ల ఉంది, ఒక మగపిల్లడు ఉంది సార్. ఆ అమ్మాయికి చిన్నపిల్లలు సార్. వాళ్ళకి ఏమీ ఆధారం లేదు సార్. అసలు వాళ్ళకి న్యాయం జరిపిండి సార్. మీరు నా కూతురు నాకు తెచ్చిపెట్టండి సార్. నా కూతురు బంగారం సార్. అసలు నా కూతురు బంగారం అండి. నేను ఎట్టు మర్చిపోయాను సార్ నా బంగారాన్ని కొట్టి చంపేశారు అయ్యా. మరి అని ఒక ఫీమేల్ ఏజ్డ్ 31 years అండి. జీలుగుమిల్లి మండల్లో తాలూకా ఆవిడ. అక్కడ జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఒక కేసు మీద తను జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు మన ఏలూరు జైల్లో. షీఈ్ రిమాండ్ ప్రిజనర్. ఆవిడ ఇవాళ మార్నింగ్ 7:50కి షీఈ్ ఫౌండ్
డెత్ బై హ్యాంగింగ్ అని బేసింగ్ ఆన్ ఇన్సిడెంట్స్ అండ్ విట్నెస్ అట్ ది ప్రెజెంట్ మనకు చెప్తున్నారు. సో షీ వాస్ బ్రాట్ టు జీజీహెచ్ ఫర్ ఇమీడియట్ ట్రీట్మెంట్ అని. ఈ లోపే షీఈస్ బ్రాట్ డెడ్, అంటే ఇంకా అక్కడ కొన్ని ఊపిరితో ఉండగా దారిలో తను ఎక్స్పైర్ అయ్యారని ఇక్కడికి వచ్చేసరికి తను చనిపోయారని చెప్పి జీజీహెచ్లో ధృవీకరించడం జరిగింది. మనం ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ చేస్తున్నారు. దాని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చినా కానీ వీళ్ళు అప్డేట్. కుటుంబ సభ్యులు ఆల్రెడీ ప్రీవియస్ కేసు మీద దే హ్యావ్ సమ్ కన్సర్న్స్. ఆల్రెడీ అది ఇన్వెస్టిగేషన్లో ఉంది కనుక, జ్యుడిషియల్ కస్టడీలో ఉంది కనుక మనం దాని మీద మాట్లాడడం కరెక్ట్ కాదు. లెట్ దట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్. వాళ్ళ రక్త సంబంధికుల దగ్గర, అలాగే ప్రిలిమినరీ విట్నెస్లు అందరి దగ్గర కూడా స్టేట్మెంట్లు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనం ఈవెన్ ఇంకా పోస్ట్ మార్టం అది కూడా జరగాల్సింది. జరిగిన తర్వాత వీళ్ళు గట్టును ప్రజల్లోకి మనకి షీ వాజ్ అడ్మిటెడ్ 24వ తారీఖు, తను 24 మార్చ్ 2025. చున్నీ అని అంటున్నారు. అక్కడ ఒక కిటి విండోకి తను పెట్టుకుని షీ వాస్ హ్యాంగ్డ్ హర్ సెల్ఫ్. కాకపోతే లెట్ ది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అండి, అయిన తర్వాత వీళ్ళు అప్డేట్. ఇక్కడ ఫోటోలో కనిపించే ఆవిడే శాంతకుమారి. తన ప్రియుడు గోపాలరావుతో కలిసి భర్త బోస్ బాబుని చాలా దారుణంగా దాడి చేసి చంపేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత నుంచి పోలీసులు తన అదుపులోకి తీసుకున్నారు, రిమాండ్ విధించారు. గోపాలరావుని ఒక జైల్లో వేశారు. తర్వాత ఏలూరు జిల్లా మహిళా జైలుకి ఇక్కడ కనిపించే ఫోటోలో కనిపించే శాంతకుమారిని వేశారు. రిమాండ్లో ఉన్నారు ప్రస్తుతం ఇద్దరు కూడా. అయితే రిమాండ్లో ఉన్నటువంటి ఈ ఖైదీ ఉదయాన్నే తన తోటి ఖైదీలందరూ కూడా బ్రేక్ఫాస్ట్ వెళ్ళిన నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక వస్తువుతో బలవన్మరణానికి పాల్పడి తెలుస్తూ, ఏదేమైనా కూడా జైలు లోపల బలవన్మరణానికి పాల్పడే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. మరి ఏం జరిగి ఉంటుందనే కొంత అనుమానం తావిస్తోంది. ప్రస్తుతానికైతే ఈ ఘటన పైన పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. పలువురిని హెడ్ వార్డర్ వరలక్ష్మిని కూడా ఇప్పటికే సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, అసలు ఏం జరిగింది? జైల్లో అటువంటి పరిస్థితి ఏది ఉండదు అంటే ఈజీగా ఒక వ్యక్తి బలవన్మరణానికి పాల్పడేందుకు తాడు కానివ్వండి, చుండి, అవి అలా రకంగా అంత ఈజీగా ఉంచరు. పోలీసులు ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు. అసలు ఏం జరిగి ఉంటుంది? శాంతకుమారి ఏ రకంగా బలవన్మరణానికి పాల్పడింది? మనం చూడొచ్చు, మనం విజువల్స్ లో కూడా చూసాము. ఒక మహిళా ఖైదీ, రిమాండ్ లో ఉన్నటువంటి ఖైదీగా ఉన్నటువంటి శాంతకుమార్ అనే మహిళ